జబర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో తన్మయి ఒకరు. తన కామెడీతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే ఆమె తన జీవితంలో పలు కన్నీటి కష్టాలున్నాయంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన తన్మయి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. అబ్బాయిగా పుట్టినప్పటికీ తానెందుకు అమ్మాయిగా మారాల్సి వచ్చిందో ఒక టీవీ షోలో ధైర్యంగా చెప్పుకొచ్చింది తన్మయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తాను లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తన్మయి వెల్లడించింది. ఈ క్రమంలోనే జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుందామె. అయితే ప్రస్తుతం అడపాదడపా మాత్రమే టీవీ షోల్లో కనిపిస్తోంది తన్మయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ని ఆకట్టుకుంటోంది. ఎక్కువ శాతం జబర్దస్త్ నటీనటులతో డాన్స్ రీల్స్ చేస్తూ ఉంటుంది తన్మయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తాను పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. కాగా గతేడాది ఆగస్టులో తన్మయి తండ్రి కన్నుమూశారు. కొడుకునైనా కూతురునైనా నేను మీ బిడ్డనే అంటూ దుఃఖాన్ని దిగమింగుతూ తానే దగ్గరుండి తండ్రి అంతిమ సంస్కారాలన్నీ నిర్వహించింది. ముందు రోజు షూటింగ్ చేసుకుని రాత్రికి ఇంటికి వచ్చి నాన్నతో వీడియో కాల్ మాట్లాడాను. ఆ తర్వాతి రోజే ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అంటూ వార్త వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. దుఃఖం పొంగుకొచ్చింది. కాళ్ళు చేతులు ఆడలేదు. నేను విజయవాడ వెళ్ళాలి. కొంతమందికి ఫోన్ చేశాను, కానీ కుదరదన్నారు. ఇమాన్యుయేల్కి షూట్ ఉంది, లేకపోతే వచ్చేవాడు. కానీ నా కోసం అన్ని పనులు వదిలి నూకరాజు వచ్చాడు. అతని పనులు, షూటింగ్ అన్నీ వదులుకొని నాకు తోడుగా వచ్చాడు. కార్ తీసుకుని వచ్చి నన్ను విజయవాడకు తీసుకెళ్లాడు. నన్ను ఓదారుస్తూ నాకు ధైర్యం చెబుతూ నేనున్నాను అంటూ ధైర్యం చెప్పాడు. ఆ క్లిష్ట సమయంలో జబర్దస్త్లో నూకరాజు తప్ప ఇంకెవరూ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ నూకరాజు, ఇమాన్యుయేల్ మాత్రమే. వారిద్దరూ నన్ను అక్క అని పిలుస్తారు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను ఎవరితోనూ షేర్ చేసుకోను, కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది తన్మయి.